ఉత్తరాఖండ్ పర్వతాల్లో ప్రతి ఏటా ఏప్రిల్ 14న జరిగే ఓ మిస్టీరియస్ పూజ గురించి మీకు తెలుసా? దాని పేరు జఖామేళా. ఇది సాధారణ జాతర కాదు. ఇది శతాబ్దాలుగా నడుస్తున్న యక్ష పూజ. స్థానికుల నమ్మకం ప్రకారం జఖా ఒక యక్షుడు. శివునికి అత్యంత నమ్మకమైన రక్షకుడు. కానీ యక్షుడు కోపిస్తే గ్రామాల మీద శాపంలా విరుచుకుపడతాడట. ఈ మేళాలో 11 గ్రామాల ప్రజలు ఊరేగింపుగా డోళ్లు మోగిస్తూ దేవుని ఉత్సవ విగ్రహాలతో కొండపై ఉన్న జఖా ఆలయానికి వెళ్తారు. అక్కడే జరుగుతుంది అసలైన మిస్టరీ. కొంతమంది భక్తులు అక్కడ ట్రాన్స్ లోకి వెళ్లి జఖా ఆవేశంలో మాట్లాడుతారు. వారి కళ్ళు ఎర్రగా మారి శరీరం వణుకుతుంది. అందరూ నిశ్శబ్దంగా వినాల్సిందే. ఎందుకంటే అది జఖా చెప్పే శాపమా వరమా అనేది ఎవరికీ ముందుగా తెలియదు. అయితే అసలు రహస్యం ఎక్కడుందంటే జఖామేళా జరగకపోతే కొన్ని గ్రామాల్లో వింత ఘటనలు జరుగుతున్నట్టు రికార్డులు ఉన్నాయి. 1972లో ఒక గ్రామంలో మేళా నిర్వహించలేదు. దాని తరువాత భూమి చీలిపోవడం, పంటలు నాశనం, ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక జఖాయక్షుడి కోపమా? కొంతమంది చెబుతున్న గట్టి ప్రకటన, జఖాదేవుడికి బలులు కూడా ఇస్తారు. ఇవి పబ్లిక్ గా చెప్పరు, కానీ కొన్ని ప్రాంతాల్లో జంతు బలి జరిగినట్టు ఊహించబడింది. రాత్రి వేళ జరిగే రహస్య పూజలు గ్రామస్తులు బయటికి చెప్పరంటారు. జఖాదేవుని పాదాల దగ్గర పునీత మట్టి తీసుకుని ఇంటికెళ్లే సంప్రదాయం. అది ఒక రక్షణ చిహ్నంగా భావిస్తారు. ఇది దేవుడి మీద భక్తి మాత్రమే కాదు, భయంతో కూడిన భక్తి. ఈ రోజు వరకు ఈ జఖామేళా కొనసాగుతోంది. అందులో ట్రాన్స్ లోకి వెళ్లే భక్తులు, శక్తివంతమైన దేవుని ఆదేశాలు మరియు గ్రామస్తుల అపార భయం, ఇవి అన్నీ కలిపి ఈ ఉత్సవాన్ని భయంకరమైన మిస్టరీగా నిలబెడుతున్నాయి. ఇలాంటి ఇంకా ఎన్నో భయానక మిస్టరీల కోసం రహస్య వేదికను సబ్స్క్రైబ్ చేసుకోండి.